श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। अस्मत् मातृभ्यो नमः। अस्मत्पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते राम विश्वक्सेनाय नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నిన్న చెప్పుకునేటటువంటి 25వ శ్లోకంలో త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవిశివేనని, అంటే అన్నీ కూడా త్రిమూర్తులను కూడా నువ్వే భరిస్తున్నావమ్మా. ఆ త్రిమూర్తులు కూడా నీ దగ్గర వంగి ఉంటారు, నీకే నమస్కరిస్తారు, నీ దగ్గర సేవకులుగా ఉన్నారు అని ఈ మాట సమంజసముగానే ఉన్నది. నీ పాదములు పెట్టుకోవడానికి నీవు ఉపయోగించే రత్నపీఠానికి సమీపంలో వాళ్ళు ముగ్గురు కూడా చేతులు ముడుచుకుని ఆ దేవతలు తమ తమ తలలపై వారి శిరస్సులందున కిరీటములను అలంకారమయ్యేటట్టు నిలుపుకొని అణకువతో నిలుచున్నారని నిన్న చెప్పుకునే శ్లోకంలో చెప్పుకున్నాము. ఇవాళ 26వ శ్లోకం. దీంట్లో ఏమిటండి అని అంటే, శక్తితత్వంలో ఏకరత్వం పొంది అన్న శివతత్వం తప్ప మిగిలిన సకల జీవులు కూడా అశాశ్వతులే అని శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. అంటే శివతత్వం అనేది ఒకటే శాశ్వతం, కానీ మిగిలిన అన్నీ కూడా జీవులు కూడా అశాశ్వతులేనని దీంట్లో చెప్పారు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనధో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. విరించి పంచత్వం వ్రజతి హరి ఆప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనధో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతి అపి సమ్మీలిత దృశా మహాసంహార అస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. సతి, ఓ పతివ్రత, అస్మిన్ ఈ జగత్తు మహాసంహారే మహాప్రళయమును పొందేటప్పుడు విరించి బ్రహ్మ పంచత్వం మరణమును వ్రజతి పొందుతున్నాడు. హరి విష్ణువు విరతిం విరామమును మృతిని ఆప్నోతి పొందుతున్నాడు. కీనాస యముడు కుత్సితాన్ని నాశనం చేసే కీనాసుడు వినాశం వినాశనమును భజతి పొందుతున్నాడు. ధనదహ కుబేరుడు నిధనం మరణాన్ని యాతి పొందుతున్నాడు. మాహేంద్రీ ఇంద్రునకు సంబంధించిన వితతి అపి పరివారము కూడా 14 మనువులతో ఇంద్రులతో కూడి ఉన్న సంఘము కూడా సమ్మీలిత దృశ మూయబడిన నేత్రములు కలదై వితంద్రి గాఢ నిద్ర చెందుతోంది. అసౌ ఈ త్వత్పతి నీ భర్త అయిన సదాశివుడు ఒక్కడు మాత్రమే విహరతి ఆనందముతో విహరిస్తాడు. సహస్రదళ కమలంలో నీతో కూడి విహరిస్తాడని దీంట్లో చెప్పబడింది. పతివ్రతా శిరోమైన ఓ దేవి, మహాప్రళయకాలమున బ్రహ్మ లయమును పొందుతున్నాడు, విష్ణువు నాశనమును పొందుతున్నాడు, మృత్యువునకు అధిపతి అయిన యముడును మరణమును పొందుతున్నాడు, ధనాధిపతి అయిన కుబేరుడు మరణిస్తాడు, మహేంద్రుడైన దేవేంద్రుడు అతని పరవారమైన మనువులు కన్నుమూస్తారు. అటువంటి మహాప్రళయ సంహార వేళలో కూడా నీ భర్త అయిన సదాశివుడు మాత్రమే నీతో కలిసి విహరిస్తాడు అని ఈ శ్లోకంలో చెప్పారు. అసంఖ్యాః విలయం యాంతి బ్రహ్మాణః పండితోత్తమాః అసంఖ్యాః విష్ణవో రుద్ర అసంఖ్యాః వాసవాదయః ఏక ఏవ శివః సాక్షాత్ సృష్టిస్థిత్యంత హేతవః. అసంఖ్యాకులైన పండితోత్తములు
బ్రహ్మలు విలయమును పొందుతారు. అసంఖ్యాకులైన విష్ణువులు, రుద్రులు, ఇంద్రాదులు విలయమును పొందుతారు. కానీ సృష్టి స్థితి లయములకు కారణభూతుడైన శివుడు మాత్రము ఒక్కడూ ఉంటాడు. వేదము కూడా దీన్నే సమర్థిస్తోంది. ఏక ఏవ రుద్ర సద్వితీయాయ తస్థే అని. ఈ శ్లోకం సర్వార్థ సిద్ధికి ఒక పద్ధతిగా చెప్పబడింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.